ఆహా, సాయం సమయంలో సూర్యకిరణాలు పూసిన బంగారు పూతతో పర్వత శిఖరాలు ఎంత ప్రకాశమానంగా ఉన్నాయో. ఆ కొండ చర్యల నుంచి జలజల ప్రవహిస్తూ మిలమెల మెరుస్తూ ఉన్న సెలయేరులు శివజటాజూటం నుంచి వెలువడే గంగాజలాల వలె కన్నుల పండుగగా కనపడుతున్నాయి కదా. ఆహా, ఈ మహావృక్షాలు వనదేవత సురక్షితంగా ఉండటానికి దీక్షభూనిన రక్షకభటులా ఉన్నది. ఈ లంక ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందప్రదంగా ఉన్నదో. సరేనండి యువరాజా, మీ దృష్టికి ఈనాడు ఏది కనపడినా ఇంద్రలోకంలో ఉన్నట్టుంది. అయ్యా, మన ఆంధ్రదేశంలో ఇలాంటి అందమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. పోయి చూసే భాగ్యం ఉండాలి. కానీ విశ్వం, ఈ అందాలను అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోదామా? నాకు వీల్లేదు. నా కోసం మా బలగమంతా కాసు కూర్చుంటారు. యాగు అడుగు ముందుకు వేసావా అమ్మాయి తెచ్చేస్తావు. విజయ్ కుమార్, నేనెవరో తెలుసా? నువ్వెవరో అయితే నాకే ఎందుకు నిర్బంధం? ఇప్పుడు నీవు ఈ ఉగ్రసింహుడికి అతి ముఖ్యమైన అతిథివి. నువ్వేనా బందిపోటు ఉగ్రసింహుడివి? అవును, ఆ బందిపోటును నేనే. కానీ నీ దగ్గర దోచుకోదగింది ఏమీ లేదు. నిన్ను విడిచిపెడుతున్నాను. యువరాజా, వీడితో చెప్పి పంపు. నేటికి సరిగ్గా 7 రోజులలోగా 1,00,000 రూపాయలు నా చేతిలో వచ్చి పడాలి. లేదా మిమ్మల్ని అందరినీ ముక్కల ముక్కలుగా నరిగి కాకులకి గద్దలకి పారేస్తాను. వెళ్ళవు. హంత కూడా. అవును, నేను హంతకుండే. కానీ భయపడకు, నిన్ను హత్య చెయ్యను. వీళ్ళందరినీ తీసుకోండి. యువరాజా, యువరాజా, మన ముక్కుల్లోంచి వచ్చే గాలి తప్ప మరే ఇతర గాలి గుహలోకి వచ్చేటట్టు లేదే. ఏ దుర్ముహూర్తాన్ని బయలుదేరామో కానీ పాములు ఏళ్ళు ఉన్న ఈ పాతాళంలో వచ్చి పడ్డావు. నా చరిత్రలో మొదటిసారిగా నీకే నేను కరుణ చూపించాను. కానీ ఈనాటికి కూడా నీ మనుషులు డబ్బు తీసుకురాలేదని నా అనుచరులు తిరిగి వచ్చేశారు. ఇక నా పని ప్రారంభించవలసింది. ఉగ్రసింహ, ఏదో అవాంతరం జరిగి ఉంటుంది. వస్తాడు, మావాడు తప్పకుండా డబ్బు తెస్తాడు. కాస్త ఓపిక పడు. గుడ్లు మిటకరించి చూస్తారే, పట్టి కట్టండి. ఏమిటి నీ ఉద్దేశం? నీ చెవుల్ని కోసి నా కోరికను నిర్లక్ష్యం చేసిన నీ బంధువులకు బహుమతిగా పంపిస్తాను. నా చెవులా? చెవులు కాకపోతే ముక్కు కోయమంటావా, గుడ్లు పెకలించమంటావా? అంత పనెందుకయ్యా? సులభంగా గుర్తు తెలవాలంటే మా అయ్యగారి నొక్కుల చుట్టూ కాస్త కత్తిరించి పంపండి, అదే చాలు. చక్కటి ఆలోచన. నీ వంతు వచ్చినప్పుడు నాతో అధిక ప్రసంగం చేసిన నీ నాలుకను కోసి నీ బంధువులో పంపుతాను. తల గట్టిగా పట్టండి. యువరాజా, ఏ కళ్ళు మూసుకున్నావు? ఆఖరిసారిగా నీ స్నేహితుణ్ణి చూడడానికి అంత జంకెందుకు? కఠినాత్ముడా, కటికి కసాయి వాడు నీ కట్టేనయ్యు. ఎదటపడి చేయి కలిపి
చేవ చూపలేని పిరికి పందం. వీరాతి వీరుడైన నా ప్రాణమిత్రుణ్ణి అంతం చేశావు. పాపిష్టి డబ్బు కోసం నిండు ప్రాణాలని పొట్టని పెట్టుకోవటమేనా నీ వృత్తి? ఆ డబ్బు సంపాదించగలవు. ఈనాడు చచ్చిపోయిన నా మిత్రుణ్ణి తిరిగి నాకు సంపాదించి పెట్టగలవా? తనమేనా నీకు స్వర్గం? తనమేనా నీకు లోకం? తనమేనా నీకు సర్వస్వం? మాట్లాడు, మాట్లాడు ధన పిశాచి, మాట్లాడు. జాగ్రత్త, నా చేతిలో ఏమున్నదో చూడు. దానితో కాకుల్ని గెద్దల్ని కాల్చు. నా రోషాన్ని రెచ్చగొట్టకు. పౌరుషం చెలరేగితే నేను మనిషిని కాదు. కావని నాకు తెలుసు, అడివి మృగానివి. ఇలా అవాకులు చెవాకులు పేలి నాకు కోపం తెప్పిస్తే నిన్ను కూడా ఈ క్షణంలోనే కాల్చి పారేస్తాననుకున్నావా? లేదు. రేయ్, తల నదీం పట్టండి. ఎవరు నువ్వు? నేనెవరో తెలీదా? ఇంతలోనే మందమరుపా? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు వీళ్ళని బంధించడం ఊరందరికీ తెలిసిన రహస్యమే. వాళ్ళని రక్షించడానికి వచ్చాను. సింహం గుహలో కాలు పెట్టడానికి నీకెన్ని గుండెలున్నాయి? అతి రహస్యమైన ఈ గుహా మార్గం నీకెలా తెలిసింది? అదొక కష్టమా? వీరి లంచం కోసం ఎదురు చూసిన నీ అనుచరులు తిరిగి వస్తూ ఉంటే నేను వెంబడించాను. నువ్వు వీళ్ళకి ఏ అపాయం తలపెట్టకపోతే నే అలాగే తిరిగి వెళ్ళిపోయేదాన్ని. పాపం, నే వచ్చేలోగానే ఒక ప్రాణాన్ని నీ పొట్టన పెట్టుకున్నావు. వీళ్ళకు కూడా అగతి పెట్టడం నే సమ్మతించను. సింహం నోటిలోని ఎరను లాగి పారేయడం సులభం, కానీ ఈ ఉగ్రసింహుని చేతిలో చిక్కుకున్న చిన్న చీమను సహితం తప్పించడం ఎవరి తరం కాదు. నువ్వే మగాడివైతే ఒకే దెబ్బతో ఎకాఎకన యమలోకానికి పంపి ఉందురు. ఆడదాని వైపోయావు. నిన్ను క్షమించాను. నా ఎదుటి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. అంత హడలెత్తి పారిపోవడానికి నేను నీలాగా దొంగన కాను. సమయం వస్తే మాన ప్రాణాలు కాపాడడానికి సాహసం చేసే వంశంలో పుట్టిన తెలుగు బిడ్డను. ఆనాడు నీవు నాకిచ్చిన మాట దాటవేమోనని అడుగుతున్నాను. ఏ మాట్లాడమే జ్ఞాపకం లేదా? ఒక్కసారి ఆలోచించి చూడు. అమ్మా, ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఎవరు? ఇటువైపు ఒక మనిషి. మనిషేనా? మనిషి ఆమె పిల్లడు. అమ్మాయి, ఆపదలో కాపాడిన నీకు ఎలా ప్రత్యుపకారం చేయాలనో తెలియడం లేదు. నీకేం కావాలనో కోరుకో. నువ్వెవరవయ్యా? నన్నే ఎరగవా? ఉగ్రసింహం. బాబాయ్! అమ్మాయి ఆగు, నీకెలాంటి అపకారం చెయ్యను. ఇలా రా. ఎందుకు? నీవు చేసిన ఈ ఉపకారానికి కావాలంటే నా ప్రాణాన్నైనా ఇస్తాను. నీకు ఎప్పుడు ఏం కావాలన్నాడు తప్పక చేస్తాను. అవును, నిజమే. ఈ ఉగ్రసింహుడు ఇంతవరకు ఆడి తప్పలేదు, ఇక మీదట తప్పడు. నేను సహాయం చేస్తానన్నది నీకు. కావాలంటే నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తానన్నాను, కానీ వీళ్ళ కోసం కాదు. చూడమ్మాయి, ఇది నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వు వెళ్ళు. ఉగ్రసింహ, నీ పేరు చెప్తే నిద్రపోయే పసిపిల్లలు కూడా తుళ్ళి పడతారు. కానీ నువ్వు ఇచ్చిన మాట తప్పించుకోవడానికి తప్పుడు ఎత్తులెత్తుతున్నావు. నీకు సిగ్గు లేదు? ఇదేనా నీ పౌరుషం? ఇదేనా నీ ప్రత్యుపకారం? ఉండుండి నీలాంటి వాడికి చేశాను ఉపకారం. నువ్వు ఒక మనిషివేనా? నేను వస్తాను. అమ్మాయి ఆగు. నీ ఇష్ట ప్రకారమే వీళ్ళిద్దరిని విడుదల చేస్తున్నాను. ఉగ్రసింహ, బందిపోటు దొంగవైన మర్యాద దక్కించావు. మాట ఇచ్చి పాటించుకోలేని పెద్ద మనుషులందరికీ బుద్ధి చెప్పి నీ మాట నిలబెట్టుకున్నావు. నా కృతజ్ఞత నీకు ఏ విధంగా తెలపాలో తెలియటం. ధైర్య స్థైర్యాలను ప్రతిబింబించే నీ ముఖం చూస్తే చావును సైతం సంతోషంగా సత్కరించగలమనే ఆశ కలుగుతుంది. నీ సహాయం నేను ఎన్నటికీ మర్చిపోలేదు. వస్తా. ఆగండి. వాళ్ళ కళ్ళకు గంతలు గట్టి తీసుకెళ్ళండి. ఉగ్రసింహ, చాలా సంతోషం. నేను వెళ్ళొస్తాను. Thank you.